శ్రీ మహాగణాధిపతయే నమః. జై శ్రీకృష్ణ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో టీటీడీ ఈఓగా ఉన్నటువంటి పీవీఆర్కే ప్రసాద్ గారు ఉన్నటువంటి ఆ సమయంలో ఒక గొప్ప అద్భుతమైన లీల జరిగిందండి. ఆ లీల గురించి ఈరోజు తెలియజేసుకుందాము. అదేమిటంటే, అర్ధరాత్రి దాటాక తిరుమల గుడి తలుపులు తాళాలు వేశాక తిరుమలేశుని గుడిలో ఉండే నిలువెత్తు గంటలు గనగన మోగుతున్నాయి. అంతకు ముందెన్నడూ అలా జరగలేదు. అనూహ్యమైన అసాధారణమైన ఈ సంఘటనతో తిరుమల ప్రజలు ఉలిక్కిపడి లేచారు. స్థానిక పౌరులు, అలాగే సత్రాలలో ఉండేటటువంటి యాత్రికులు వాళ్ళందరూ కూడా పరుగులు తీశారు ఆలయం వైపు. ఆశ్చర్యం, అనుమానం, ఆందోళన. ఆ సమయంలో దేవాలయం దగ్గరికి చేరిన వాళ్ళందరి మొహాలలో అట్లే కొట్టొచ్చినట్లు కనిపించేదట. ఇప్పుడు ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనుకుంటూ అందరూ ప్రశ్నల వర్షంలో తడిచిపోతున్నారట. ఆయన టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వెళ్ళిన మరుసటి సంవత్సరం అంటే 1979లో తిరుమల కొండ మీద భయంకరమైన నీటి కొరత అనేది ఏర్పడిందంటండి. ఇక తిరుమలలో నీరు అనేది లేకుండా ఎండిపోతున్న సమయం అన్నమాట అది. అటువంటప్పుడు ఈయన పీవీఆర్కే ప్రసాద్ గారు తిరుమల తిరుపతి దేవస్థానాలకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వెళ్ళిన మరుసటి సంవత్సరం అన్నమాట. అంటే ఆయన 1978లో టీటీడీకి ఈవోగా వెళ్ళారు. ఆ 1979లో ఈ సంఘటన అనేది జరిగిందంటండి. ఇప్పుడు తిరుమల కొండ మీద భయంకరమైన నీటి కొరత అనేది ఏర్పడింది. ఏ సంవత్సరంలో అంటే 1979లో. ఆ సంవత్సరము వర్షాభావ పరిస్థితుల తీవ్రత కారణంగా తిరుమలకు నీటిని సరఫరా చేసే గోగర్భం రిజర్వాయర్తో పాటు ఇంకా ఉండే చిన్న చెరువులు అంటే ఒక ఆల్వార్ ట్యాంకు, ఇంకొకటి వచ్చి శ్రీవారి పాదాల దగ్గర వెళ్ళే దారిలో ఉందంటండి. ఈ రెండు కూడా ఆగస్టు నాటికి పూర్తిగా ఎండిపోయాయి. ఇప్పుడు పాపనాశనం రిజర్వాయర్ అనేది అప్పటికి ఇంకా నిర్మాణంలోనే ఉంది, అది పూర్తి కాలేదు. కాబట్టి కొండ మీద నీటి అవసరాలకు ఉపయోగపడే 3-4 బావులు కూడా అడుగంటిపోయే స్థితి అనేది ఏర్పడింది. ఇప్పుడు తిరుమలలో నీటి వినియోగం మీద అప్పటికే ఆంక్షలు విధించారట. ఇక నీరు లేకపోతే ఎంత కష్టంగా ఉంటుందండి. ఈ ప్రశ్నకు ఆయన దగ్గర 2 మార్గాలు కనిపించాయట పీవీఆర్కే ప్రసాద్ గారికి. మొదటిది తిరుపతి నుంచి కొండ మీదకు ట్యాంకర్లతో నీళ్లు రవాణా చేయించడం, లేదంటే రెండోది ఏంటంటే నీటి కొరత కారణంగా కొండకు రావద్దని యాత్రికులకు విజ్ఞప్తి చేయడం. ఈ 2 ఆయన ఆలోచించారంట పీవీఆర్కే ప్రసాద్ గారు. ఎందుకంటే తిరుమలలో నీటి సరఫరా మీద కొత్తగా ఆంక్షలు విధించే అవకాశం లేదు. ఇక ఈ ఆంక్షలు అప్పటికే గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఇక 6000 జనాభా తిరుమలలో ఉంది. ఇంకా రోజుకి 25,000 దాకా యాత్రికులు వస్తూ పోతూ ఉంటారు. వీళ్ళందరికీ నీళ్ళు ఎక్కడి నుంచి ఇవ్వాలి? ఇవ్వకపోతే భక్తుల దర్శనాన్ని నిరోధించాలా? నీళ్లు ఇవ్వలేకపోతున్నాం కాబట్టి శ్రీవారి దర్శనం మానేయండి అని దేవస్థానాల ధర్మకర్తలు ప్రకటించడం సబబా? కాకపోతే మరి ఏం చేయాలి? ఇలా బోర్డులో సభ్యులు ఎంతమంది ఉన్నా కీలక అంశాలలో మౌలిక బాధ్యత ఎప్పుడూ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్దే కాబట్టి ఇలా ఆయన అన్నీ కూడా ఆలోచించుకుంటూ ఏం చేయాలనేది ఆలోచిస్తూ ఉన్నారటండి. ఇప్పుడు అందుకని ఆయనే రకరకాల అంచనాలు వేసి ట్యాంకర్లతో నీళ్లు తెప్పించడం ప్రారంభించారంట. అవైన ఆలయం మెయింటెనెన్స్కు మాత్రమే సరిపోయేదట. ఇక ఆయన ఎన్నో రకాలుగా అంచనాలు వేసి ట్యాంకర్లతో నీళ్ళు తెప్పించినా కూడా అవి ఆలయం మెయింటెనెన్స్కే సరిపోయేదట. ఇక ఇదిలా చేస్తూనే మరోపక్క ఈ సమస్యకు ఆధ్యాత్మిక పరిష్కారం ఏమైనా ఉందా అని ఆయన శోధన సాగించాడట. ఫలితంగా దేవస్థానాల ఆస్థాన సలహాదారులు ఉంటారు కదండి, వేదాంగాలను అవపోసన పట్టిన ప్రముఖ పండితుడు ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు, ఆయనకి అప్పటికి 90 ఏళ్ళటండి. ఆయన్ని పీవీఆర్కే ప్రసాద్ గారు సంప్రదించారట. ఆ తర్వాత కాలంలో ఆయన భారత ప్రభుత్వం గణపతి శాస్త్రి గారికి పద్మవిభూషణ్తో గౌరవించిందంటండి. కాబట్టి అంతటి గొప్ప ఆయన ప్రముఖ పండితుడు గణపతి శాస్త్రి గారు. ఇలా వర్షాభావ పరిస్థితి ఏర్పడినప్పుడు జపాలు, యజ్ఞాలు చేయడం వంటి పరిష్కారాలు ఏమన్నా ఉన్నాయా అని, వాటి గురించి ఉంటే ఆచరణ సాధ్యమైన, అలాగే అది అందువల్ల ఫలితం ఏ మేరకు ఉంటుంది, ఇవన్నీ కూడా ఆయన అడగాలనేసి ఆయన దగ్గరికి వెళ్ళి ఉప్పులూరు గణపతి శాస్త్రిని అడిగారట. ఇలా ఉంది కదా, మనం జపాలు, యజ్ఞాలు చేయడం వంటి పరిష్కారాలు ఏమన్నా ఉన్నాయా? ఉంటే అవి ఆచరణ సాధ్యమవుతుందా?
అందువల్ల ఫలితం ఏమైనా ఉంటుందా అని శాస్త్రి గారిని అడిగారు. అప్పుడు ఆయన ఇలాంటి అన్ని రకాల సందేహాలకు శాస్త్రి గారు ఇచ్చిన జవాబు ఒకటేనటండి. ఇలాంటి అన్ని సమస్యలకి వేదాల్లో పరిష్కార మార్గాలు ఉన్నాయి. అయితే వాటిల్లో ఏ ఒక్క కర్మని ఆచరించాలన్నా భగవంతుని పట్ల పరిపూర్ణమైన విశ్వాసంతో త్రికరణ శుద్ధిగా ఆచరిస్తేనే ఫలితం ఉంటుంది అని ఆయన సెలవిచ్చారు. ఇక ప్రజల్లో నాగరిక జీవనం పట్ల మోజు పెరిగి ఇలాంటి సనాతన వైదిక విధానాలను ఆచరించడం సన్నగిల్లడం వల్ల అలాంటి మహాకార్యాలు నిర్వహించగల వేద పండితులు కనుమరుగైపోతున్నారు తప్ప వేదశాస్త్ర సంపద నిరుపయోగం కాలేదు కాబోదు అని ఆ శాస్త్రి గారు సెలవిచ్చారటండి. ఇక అలా ఆయన చెప్పడంతో సరే ఇక ఒక మహాయజ్ఞమే మనం చెయ్యాలి అని ఆయన కూడా అనుకున్నారట. ఇక శాస్త్రి గారు అలా చెప్పడంతో పివిఆర్కే ప్రసాద్ గారు ఒక మహాయాజ్ఞికుని వర్చస్సు ఉట్టిపడేటటువంటి శాస్త్రి గారి మొహంలో వైదిక కర్మల పట్ల, సామాజిక సమస్యలకు అవి ప్రసాదించగల పరిష్కారాల పట్ల కనిపించిన విశ్వాసం పివిఆర్కే ప్రసాద్ గారిని ఆకట్టుకుందంటండి. ఇక ఈయన ద్వారా ఏదో పరిష్కారం దొరుకుతుందనే ఆశ ఆయనకి కలిగిందంట. సరే, శాస్త్రి గారు తన వంశానికి మూలమైనటువంటి వేదశాఖనే కాక అన్ని వేదాలను ఉపశాఖలతో సహా అధ్యయనం చేయడంలోనే 48 సంవత్సరాలు గడిపారటండి. అంటే ఈయన గణపతి శాస్త్రి గారు అనే ఆయన ఎంత గొప్ప శాస్త్ర పండితుడు అంటే 48 సంవత్సరాలు ఆయన అధ్యయనం కోసమే గడిపారటండి. కాబట్టి వ్యాకరణ, తర్క, వేదాంత, మీమాంస, న్యాయ, నిరుక్త విజ్ఞానాన్ని కూడా సముపార్జించితే తప్ప వేదార్థాన్ని సక్రమంగా వ్యాఖ్యానించడం సాధ్యపడదు. ఆ స్థాయిని సాధించిన మహాపురుషుడు శ్రీ గణపతి శాస్త్రి గారు, శ్రీ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు. కాబట్టి ఆయన సంభాషణలో ఇవన్నీ ఆయన అర్థం చేసుకొని సరే శాస్త్రి గారి మార్గదర్శనం ద్వారా ఆయన ఆశ అనేది ఆయనలో పెరిగిందంటండి. ఇక ఎలాగైనా సరే నీళ్ళు తప్పకుండా వస్తుంది అనే ఆశ ఆయనకి శాస్త్రి గారి మాటల ద్వారా ఆయనకి కలిగిందంట. ఇక ఆయన శాస్త్రానుసారంగా ఏం చేయాలంటే అది ఎలా చేయాలో అలాగే త్రికరణ శుద్ధిగా చేయించడానికి ఆయన పివిఆర్కే ప్రసాద్ గారు సిద్ధమయ్యారట. అప్పటికే ఆయన లక్ష్యం ఒకటే పెట్టుకున్నారట. ఎంత క్లిష్టమైన విధానమైనా సరే ఆచరించి నీటిని సాధించాలి, యాత్రికులకు సహాయపడాలి అని పివిఆర్కే ప్రసాద్ గారు అనుకొని ఇక గణపతి శాస్త్రి గారు వరుణ జపం నిర్వహిస్తే వరుణ దేవుడు కరుణించి వర్షిస్తాడని ఆయన ఉపాయం తెలియజేశారట పివిఆర్కే ప్రసాద్ గారితో. అది ఎలా నిర్వహించాలో కూడా చెప్పారట. కానీ తానుగా వచ్చి చేయలేనంటూ ఆయన అనారోగ్య కారణాల వల్ల ఉండడం వలన నేనే వచ్చి చేయలేను అని శాస్త్రి గారు తెలియజేశారు. కాకపోతే అది ఎలా చేయాలో, ఎలా చేస్తే బాగుంటుందో అవన్నీ కూడా తెలియజేశారు పివిఆర్కే ప్రసాద్ గారికి. అయితే ఎక్కడెక్కడి నుంచి ఏ ఋత్విక్కుల్ని పిలిపించి ఈ కార్యాన్ని నిర్వహించాలో అవన్నీ కూడా ఆయన శాస్త్రి గారు తెలియజేశారట. ఇక చివరికి నవంబర్ 1 నుంచి వరుణ జపం ప్రారంభించాలని వాళ్ళందరూ కూడా నిర్ణయించుకున్నారట. కానీ అది జరగలేదట, వాయుదూపడుతో వచ్చిందంట. అంటే వీళ్ళు నవంబర్ 1 నుంచి వరుణ జపం ప్రారంభించాలని అనుకున్నారు, కానీ అది వాయిదా పడుతూనే వచ్చింది. ఒకరోజు ఎవరో పండితుడి ఇంట్లో అశౌచం అన్నారు, మరో రోజు మరో పండితుడికి అనారోగ్యం అన్నారు, మరో పండితుడికి మరో రోజు మరో సమస్య. ఓ ప్రక్కన గోగర్భం రిజర్వాయర్లో నీటి మట్టం రోజు రోజుకి క్షీణించిపోతుంది, మరో వారం రోజులకి మించి నీటి సరఫరా అసాధ్యం అంటూ ఇంజనీర్లు చేతులు ఎత్తేశారట. ఇక ఆశ పెట్టుకున్న వరుణ జపం ఆరంభానిక రకరకాల ఆటంకాలు వస్తున్నాయట. అలా వారం రోజులు గడిచిపోయాయటండి. ఆయన పివిఆర్కే ప్రసాద్ గారు శ్రీవారిని మరోసారి తలుచుకున్నారట. ఏమిటి స్వామి ఈ పరీక్ష, ఎంతకాలం ఈ సందిగ్ధ స్థితి, ఈ కార్యక్రమం సక్రమంగా జరగదా, దీనికి నీ ఆమోదం ఇంకా రాలేదా అని ఆయన చాలా బాధపడ్డారట. చివరికి ఎలాగైనా సరే నవంబర్ 8 నుంచి వరుణ జపం తిరిగి ఆయన తప్పకుండా ప్రారంభించాలని, మళ్ళీ నవంబర్ 8వ తేదీ నుంచి వరుణ జపం చేసి తీరాలని ఆయన నిర్ణయించుకున్నారట. ఇక భగవంతుని ఆమోదం అయిందా లేదా అన్న ప్రశ్నకు సమాధానంగా ఆ నవంబర్ 7 అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి,
భగవంతుని గుడిలో గంటలు మోగాయి అర్ధరాత్రి సమయంలో అనేది అది ఇప్పుడేనండి. వీళ్ళు ఎలాగైనా సరే ఇంకా నవంబర్ 8 నుంచి వరుణ జపం ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఆ ముందు రోజు అంటే నవంబర్ 7వ తేదీ అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆలయం తలుపులు మూసి ఉన్న తరుణంలో తిరుమలగిరులు ప్రతిధ్వనించేలా శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలిలో భారీ గంటలు గనగన మోగాయి. తిరుమల ఒక్కసారి ఉలిక్కిపడి లేచింది. జనం లేచి పరిగెత్తారు. ఈ గంటల సవ్వడి ఏంటి అని అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ గంటల మోత ఎక్కడి నుంచి అనుకుంటూ టీటీడీ ఉద్యోగులకు ఆ గంటల మోత ఆలయంలో నుంచి అని అర్థమైంది. కానీ నమ్మలేని స్థితి. ఎందుకంటే అర్ధరాత్రి సమయంలో భగవంతుని ఏకాంత సేవ పూర్తయ్యాక తలుపులన్నీ తాళాలు వేశాం కదా, ఈ గంటల మోత ఎక్కడిది అని అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారట. లౌకిక ఆలోచన ధోరణిలో అందరూ ఎవడో యాత్రికుడు లోపల ఉండిపోయి ఉంటాడు, వాడే ఈ పని చేసుంటాడు తలుపులు తీయించడం కోసం అనుకున్నారట. ఏమైతేనేమి సుప్రభాత సేవ కోసం తెల్లారుజామున 3 గంటలకు తలుపు తీశారు. మూలలా గాలించారట అందరూ కూడా, ఎవరు గంటలు మోగించిన శక్తి ఎవరు అనేసి. కానీ గర్భగుడిలో మూల విరాట్ తప్ప మరో శక్తి ఎక్కడా కనబడలేదట. అప్పుడు పీవీఆర్కే ప్రసాద్ గారికి అనిపించిందట, శ్రీవారు వరుణ జపానికి ఆమోదము ఇచ్చారు, అందుకే బహుశా ఆయన గంటలు మోగించారు అని ఆయన అనుకున్నారట. తెల్లవారుతూనే వరుణ జపం ప్రారంభం కావాలి. అంతకు ముందు వరకు ఏవేవో కారణాల వల్ల రాలేకపోయినా ఋత్విక్కులు సహితం ఆ రోజు వచ్చేసారటండి. అంటే ఇంతవరకు ఏయో కారణాలు ఉండడం వలన ఋత్విక్కులు కూడా రాలేకపోయారు. కానీ ఆ రోజు తెల్లవారితోనే వరుణ జపం ప్రారంభం కావాలి కాబట్టి అందరూ కూడా ఋత్విక్కులందరూ కూడా ఆ రోజు వచ్చేసారట. వరుణ జపంలో రకరకాల కార్యక్రమాలు ఉంటాయంట. కొందరు పండితులు పుష్కరిణిలో ఛాతీ లోతు నీళ్ళల్లో నిలబడి జపం చేయాలి. మరికొందరు శ్రీవారి ఉత్సవ విగ్రహాలకు అభిషేకాలు పూజలు చేయాలి. మరోపక్క వరుణ దేవుణ్ణి ఆరాధిస్తూ హోమం జరపాలి. ఇన్ని రకాలుగా ఋత్విక్కులు అన్ని రకాలుగా వాళ్ళు పూజలు చేయాల్సి ఉంటుంది, హోమాలు చేయాల్సి ఉంటుంది, అలాగే అభిషేకాలు ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అలా 3 రోజులు చేశాక 3వ రోజు సాయంత్రం ఉత్సవ విగ్రహాలకు పుష్కరిణి మంటపంలో స్నానం అంటే తిరుమంజనం చేయడంతో కార్యక్రమం అనేది ముగుస్తుందన్నమాట. తిరిగి 4వ రోజు ఉదయం 7 గంటలకు స్వామివారికి సహస్ర కలశాభిషేకం అంటే కార్యక్రమం సజావుగా జరిపించినందుకు కృతజ్ఞతలు చెబుతూ చేస్తారట. కాబట్టి ఆ సహస్ర కలశాభిషేకం అనేది ఉదయం 7 గంటలకు తిరిగి 4వ రోజు చేయాలి. అలా ఋత్విక్కుల వేద మంత్రోచ్చారణల మధ్య 3 రోజుల కార్యక్రమం సవ్యంగా జరిగిపోయిందంటండి. ఇక ఆ 3వ రోజు సాయంత్రం స్నపన తిరుమంజనం దాకా ఏ విశేషమూ లేదు. ఎక్కడా మబ్బులు కమ్మే ఛాయలు కూడా కనపడలేదటండి. సూర్యుడు ప్రకాశవంతంగా కనిపిస్తూనే ఉన్నాడట. సరే ఏం చేస్తాం, మన ప్రయత్నం మనం చేశాము, ఇక మనం ఏం చేయగలుగుతామని అందరూ అక్కడున్న ఋత్విక్కులతో సహా అందరూ కూడా ఆలోచించుకొని ఇక స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని పుష్కరిణి నుంచి బయటకు తీసుకొచ్చి ఆలయం వైపు నడుస్తున్నారటండి. అక్కడి నుంచి అక్కడికి అంతా కలిపి ఓ 100 గజాల దూరం ఉంటుందంటండి. కన్నీళ్ళే తప్ప వర్షం నీళ్లు కనపడడం లేదే అంటూ ఊరేగింపు వెనకాల నుంచి విలేకరుల వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయట. అంటే అక్కడ అందరూ కూడా కన్నీళ్ళే తప్ప వర్షం నీళ్లు ఎక్కడా కనిపించలేదే అంటూ ఊరేగింపు వెనకాల కూడా, అంటే భగవంతుడిని ఊరేగింపుగా తీసుకెళ్తుంటే ముందర ఉత్సవ విగ్రహాలని వెనకాల విలేకరుల వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయట. ఇప్పుడు క్షణాల్లో ఆకాశం ఉరిమిందటండి. కుండపోతగా వాన ప్రారంభమైంది. ఎంత ఉధృతంగా ఆకాశం వర్షించిందంటే శ్రీవారి ఉత్సవ విగ్రహాలని తడవకుండా ఆలయంలోకి చేర్చడం కోసం పండితులంతా ఆ కొద్ది దూరం పరుగులు తీయాల్సి వచ్చింది. మామూలుగా అయితే ముందు జాగ్రత్త చర్యగా విగ్రహాలకి ఛత్రం పడతారు. ఆ రోజు వాతావరణం అలాంటి అవసరాలని సూచించలేదు కాబట్టి ఛత్రాలు తేలేదంట. దాంతో ఆలయం చేరేసరికి అంతా తడిసి ముద్దయిపోయారట. ఇక అలా మొదలైన ఆ కుండపోత వాన మర్నాడు ఉదయం 7 గంటలకు సహస్ర కలశాభిషేకం ఆరంభమయ్యేదాకా నిరాటంకంగా కురుస్తూనే ఉందంటండి. ఇప్పుడు సహస్ర కలశాభిషేకం ప్రారంభం కాబోతుండగా చీఫ్ ఇంజనీర్ ఉంటారు కదండి, ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి పీవీఆర్కే ప్రసాద్ గారి చెవిలో చెప్పారట, ఏమండి గోగర్భం రిజర్వాయర్ అనేది పొర్లి ప్రవహిస్తుంది, అంత బాగా వచ్చాయి నీళ్లు అని ఆయన చెప్పగానే పీవీఆర్కే ప్రసాద్ గారికి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయటండి. అసలు
అప్రయత్నంగా అంటే ఆయన ప్రయత్నం లేకుండానే శ్రీనివాసుడికి నమస్కారం చేశాడట. ఇలా మనకి పివిఆర్కే ప్రసాద్ గారు ఆ రోజు జరిగినటువంటి లీల గురించి తెలియజేశారండి. ఆ వరుణ జపం చేయాలని వీళ్ళు నిర్ణయించినప్పుడు భగవంతుడు ఆ రోజు రాత్రి ఆయన గుడిలో గంటలు మోగించడం. ఇక ఇంకొక విచిత్రం ఏమిటంటే ఈ విషయంలో తిరుమల గిరుల చుట్టుపక్కల తిరుపతి కానివ్వండి, రేణుగుంట కానివ్వండి, కాళహస్తి కానివ్వండి, రైల్వే కోడూరుల వైపు కానివ్వండి, వీటి పక్క ఎక్కడా కూడా వర్షం లేదటండి. కేవలం తిరుమల కొండపైన మాత్రమే జడివాన ఆ రోజు రాత్రంతా ముంచెత్తిందంట. ఇక పివిఆర్కే ప్రసాద్ గారు ఆయన రాసుకున్నారు, ఆ సంఘటన అనేది కాకతాళీయమా లేక వేదమంత్రాల శక్తి ప్రభావమా, భక్తులు నమ్ముతున్న ఆ దేవుని అనుగ్రహమా అని పివిఆర్కే ప్రసాద్ గారు రాసుకున్నారు. ఆ వరుణ జపం ఆరంభానికి ముందు ఆయన అర్ధరాత్రి ఆ గంటలు మోగించడం, ఆ తర్వాత ఎంత బాగా గోగర్భం రిజర్వాయర్ అనేది నిండిపోవడం, భగవంతుడి అనుగ్రహం అనేది ఉంటే ఎలా ఉంటుందనేది మనకి ఈ లీల ద్వారా తెలియజేసుకోవచ్చు. ఇంకా ఎన్నో గొప్ప లీలలు, శ్రీ వెంకటేశ్వరుని లీలల గురించి మనం తెలియజేసుకుందామండి. జై శ్రీకృష్ణ. కృష్ణార్పణం.